సో ఆలగడ్డ కూడా ఉంది. ఆలగడ్డ కూడా నేను పక్కన పెట్టలేను, అది నాకు మస్ట్, నేను చేయాలి అది. ఎందుకంటే నేను నా కెరియర్ స్టార్ట్ చేసిందే ఆలగడ్డతో, కాబట్టి రెండు విధాలుగా న్యాయం చేయాలి. ఈరోజు మేము రాజకీయ అనుభవం ఉందా లేదా అనేది పక్కన పెడితే ప్రజలకి మంచి చేయాలనే ఒకే ఒక రీజన్తో నేను రాజకీయాలకి రావడం జరిగింది, దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. అంటే భూమా రాజకీయ వారసురాలిగా మీరు ఉన్నారు ఇప్పుడు, అంటే పూర్తి స్థాయిలో వారి పేరును నిలబెట్టగారు వారు మీరేనా, ఇక మీ వారసులుగా ఇంకోరు వచ్చే అవకాశం, అంటే భూమా వారసులుగా? భూమా వారసులు అంటే భూమా క్యాడర్ మొత్తం వస్తుందండి. ఎందుకంటే ఈరోజు ఆయన పేరు నిలబెట్టేది కేవలం మేము మాత్రమే కాదు, ఆయన పిల్లలుగా మేము మాత్రమే కాదు, ఆయన అన్న పిల్లలుగా మా అన్న వాళ్ళు అక్క వాళ్ళే కాకుండా ఈరోజు క్యాడర్ మొత్తం కూడా భూమా వారసులే. ఎందుకంటే ఈరోజు మమ్మల్ని కాపాడుతున్నారు, వాళ్ళు మమ్మల్ని స్ట్రాంగ్గా పెడుతున్నారు, ముందు పెట్టి మీరు ముందుండండి, మేము మీకు అండగా ఉంటాం, మీ నాన్న లేకపోయినా మేము చూసుకుంటామని చెప్పి ఈరోజు వాళ్ళు ఇచ్చే ధైర్యం చూస్తుంటే నిజంగా అంటే నేను ఇంత గట్టిగా నిలబెడుతున్నా అంటే దానికి కారణం వాళ్ళే. వాళ్ళ సపోర్ట్ లేకపోయింటే మాత్రం ఇంత ధైర్యంగా నేను ముందుకు వచ్చి నంద్యాల బై ఎలక్షన్ చేసే స్థాయికి నేను వస్తానని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. ఈరోజు ఈ ఉప ఎన్నిక టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ, అంటే మధ్యలో రాయలసీమ పరిరక్షణ సమితి పోటీ చేస్తానని చెప్తున్నాడు, ఫైట్ బిట్వీన్ టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ అనే విధంగా జరుగుతుంది. కానీ ప్రజల్లో మాత్రం ఇది భూమా ఫ్యామిలీకే చూస్తుంది. ఇంకోటి ఏమంటే మీరు భూమా ఫ్యామిలీ నుంచి అందరూ కూడా భూమా అఖిలప్రియ గారి సోదరైన ఐ థింక్ భూమా మౌనిక ఆవిడ బరిలో ఉంటుంది అనుకున్నారు, కానీ రాలేదు. ఎందుకంటే ప్రజల్లో ఒక్కటే థింకింగ్, భూమా ఫ్యామిలీ అంటే భూమా నాగిరెడ్డి గారు, భూమా శోభమ్మ గారు. ఎందుకంటే రాజకీయాల్లో ప్రజలతో వాళ్ళు అంతా మమేకమైపోయారనమాట. అంటే మీ పెద్దనాన్న వీరశేఖర రెడ్డి గారు కొంతకాలం మాత్రమే ఉన్నారు, అంటే వీళ్ళు సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉండడము, ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండడంతో వీళ్ళే తర్వాత అఖిలప్రియ గారు, ఇక్కడ మౌనిక గారు ఇలా వచ్చింది. అయితే భూమా వారసురాలిగా మౌనిక గారినే బరిలోకి దింపి ఉండింటే ఈ ఉప ఎన్నికలో మీకు మరింత బలం వచ్చేది అనేది ఒక భావన ఉంది. ఎందుకు అలా చేయలేకపోయారు? ఒకటండి, భూమా నాగిరెడ్డి గారి గురించి, భూమా కుటుంబం గురించి తెలిసిన వాళ్ళు అందరికీ బాగా తెలిసిన విషయము, భూమా అంటేనే ఉమ్మడి కుటుంబం. ఈరోజు బ్రదర్స్ అందరు కూడా చనిపోవడంతో భూమా నాగిరెడ్డి గారు ఆ గతంలో పిల్లలందరినీ తీసుకున్న బాధ్యత నాది, ఆస్తులు కావాలంటే మీరు పంచుకోండి, పిల్లలు నాకు అప్పచెప్పండి. అప్పుడు మా దగ్గర ఒక పైసా కూడా లేదు, ఏ బిజినెస్ లేవు, ఎటువంటి ఇది లేదు. మన పెద్దనాన్నలందరూ చనిపోయిన తర్వాత అప్పులు ఎక్కువ ఉన్నాయి. అయినా కూడా ఆ టైంలో మీరు కావాలంటే ఉన్న ఆస్తులన్నీ మీరు తీసేసుకోండి, అప్పులు పిల్లలు నాకు అప్పచెప్పండి, పిల్లల్ని చూసుకున్న బాధ్యత నాదని చెప్పి ఆ రోజు మా నాన్న డెసిషన్ తీసుకున్నాడు. ఎప్పుడైతే మా నాన్న డెసిషన్ తీసుకున్నాడో పిల్లల్ని కూడా బాధ్యతగా చూసుకొని మా మదర్ కూడా వాళ్ళందరినీ కూడా మాతో సమానంగా, మాకన్నా కొన్ని విషయాలు మాకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇచ్చి పెంచడం జరిగింది. ఈరోజు మేము స్కూల్లో ఉన్నప్పుడు కూడా మీకు ఎంతమంది బ్రదర్స్ సిస్టర్స్ అంటే మేము మొత్తం అందరి పేర్లు చెప్పేవాళ్ళం. అంటే అంత ప్రేమ అభిమానంతో మేము పెరిగాము. సో ఎక్కడ కూడా మా బ్రదరు, మా కజిన్స్ ఎవరు కూడా ఈరోజు మాకు సమానమే, ఎవరు కూడా ఒకరు తక్కువ ఒక ఎక్కువ కాదు. భూమా శేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్కి ఇవ్వలేదు టికెట్, మా ఫాదర్కి ఇచ్చారు, భూమా నాగిరెడ్డి గారికి ఇచ్చారు. సో భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా భూమా బ్రహ్మానందరెడ్డి గారికి ఇవ్వడము న్యాయం అనేది మేమందరం కూడా కూర్చొని మాట్లాడుకొని డెసిషన్ తీసుకోవడం జరిగింది. తప్పకుండా భూమా మౌనిక కానీ, భూమా విఖ్యాత్ కానీ, భూమా బ్రహ్మానందరెడ్డి కానీ, మిగతా అక్కలు అన్నలు అందరూ కూడా భూమా వారసులే. ఎందుకంటే ఈరోజు మేమందరం కూర్చొని ఉమ్మడి కుటుంబం, నాకు ఫ్యామిలీలో ఏదైనా సమస్య వచ్చినా కూడా ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నా దగ్గరికి వచ్చి కూర్చొని నాకు సపోర్ట్ ఇస్తారు. సో నేను అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. అందరూ నా మీద ఒక నమ్మకం ఉంది, డెసిషన్స్ కరెక్ట్ తీసుకుంటాను ఒక నమ్మకం కూడా అందరికీ ఉంది. ఈరోజు మా నాన్న ఉంటే కూడా ఇదే డెసిషన్ తీసుకుంటారనే ఒక నమ్మకం అనేది నాకుంది, అందుకే ఈ డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. మౌనిక దగ్గరికి వస్తే నా చెల్లి రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మా ఇంట్లో ఉన్న విఖ్యాత్ కానీ మిగతా అందరికీ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే మేము పుట్టి పెరిగిందే రాజకీయ కుటుంబం. సో వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యేగా చేసినప్పుడు కంపల్సరీగా మా నాన్న చనిపోయిన తర్వాత అది టికెట్ వాళ్ళ నాన్నకు సంబంధించిందే, భూమా వీరశేఖర్ రెడ్డి గారి టికెటే అది. సో మళ్ళీ అది ఆ టికెట్ వాళ్ళకి ఇవ్వాల్సిన దాంట్లో తప్పేముంది. ఈరోజు నేను ఒకవేళ నా చెల్లికి ఇస్తే దానికి ఇంకా చాలా విమర్శలు వస్తాయి నా ఫ్యామిలీ మెంబర్స్లోనే. వాళ్ళకంటూ ఒక నమ్మకం అనేది ఉండాలి. ఇప్పుడు పెద్దనాన్న పిల్లలు నేను పట్టించుకోవాలని పేరు తప్పకుండా వస్తుందా లేదా? అంటే భూమా ఫ్యామిలీకి ఇక్కడ ఒక ట్రేడ్ మార్క్, పేటెంట్ హక్కులు సాధించి పెట్టింది భూమా నాగిరెడ్డి అండ్ భూమా శోభమ్మ గారు అంటారు కదా,
ఆ ఉద్దేశంతో ప్రజల్లో ఒక ఇది చొచ్చుకుపోయిందనమాట. అంటే భూమా ఫ్యామిలీ అంటే నాగిరెడ్డి గారు, శోభమ్మ గారు అంతే, అంతకుమించి వేరే లేదనమాట. ఇలాంటి ఒక ట్రేడ్ మార్క్ను సృష్టించిన తర్వాత అందులో మౌనిక గారికి ఇంట్రెస్ట్, గతంలోనే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు ఆమె టికెట్ ఇచ్చినా పోటీ చేసే పరిస్థితి ఉండింది. ఇలాంటి పరిస్థితి ఆమెకి ఇచ్చింటే మరింత బలము, వేడి నీళ్ళకి చల్లనీళ్ళు తోడనో, చల్లనీళ్ళకు వేడి నీళ్ళు తోడనో ఉండేది కదా. తప్పకుండా అది కూడా మేము కన్సిడర్ చేసాము. కానీ ఎప్పుడైతే సీరియస్గా మేము అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చొని మాట్లాడినప్పుడు చెల్లి కూడా ముందుకు, ఇప్పుడు నేను బలవంతం పెట్టే అంత ఏజ్ కాదు, ఇద్దరం కూర్చొని మాట్లాడుకుని అన్నైతే కరెక్ట్ ఉంటుంది, నీకు ఫ్యూచర్లో ట్రావెల్ చేయడానికి కానీ ఇంకోటి కానీ అన్నైతే బెటరు, నేను తమ్ముడిని చూసుకుంటే ఫ్యామిలీని నేను బర్డెన్స్ నేను చూసుకుంటాను, నేను వెనకలు ఉండి నేను నడిపిస్తానని చెప్పి చెల్లి ముందుకు రాకపోతే ఇది సాధ్యం అయ్యేది కాదు. ఎందుకంటే ఇద్దరం ఆల్మోస్ట్ సేమ్ ఏజ్, నాకు చెల్లికి 2 years డిఫరెన్స్ అంతే, నాకన్నా 2 years చిన్న, నాకన్నా 2 years పెద్ద మా అన్న. సో అందరం ఒకే ఏజ్ గ్రూప్ కాబట్టి నాన్న చనిపోయిన తర్వాత మెచ్యూరిటీ లెవెల్స్ అనేది మాకు ఇంకా బాగా పెరిగాయి. ఫ్యామిలీ బర్డెన్ ఒకటి, ఫైనాన్షియల్ ఒకటి చూసుకోవాలా, తమ్ముడిది చూసుకోవాలా, క్యాడర్ ఆలగడ్డ క్యాడర్ని చూసుకోవాలి, ఇప్పుడు నంద్యాల ప్రజల్ని చూసుకోవాలా. సో ఇవన్నీ బాధ్యతలు ఉన్నాయి, కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలని కూర్చొని మాట్లాడుకోవడం వల్ల ఇది సాధ్యమైంది, లేకపోతే సాధ్యమయ్యేది కాదు. చాలామంది నాకు చెల్లికి పెట్టాలని చూశారు, చెల్లిని డైవర్ట్ చేయాలని చూశారు, చాలా మధ్యలో చాలా జరిగాయి. కానీ ఎక్కడ కూడా డైవర్ట్ కాకుండా మేము ఒకే స్టాండ్ మీద రాగలిగామంటే దానికి వాళ్ళ పెంపకమే కారణం. భవిష్యత్తులో భూమా మౌనిక గారిని రాజకీయ అరంగేట్రం చేయించే అవకాశం ఏమైనా ఉందంటారు? మళ్ళీ తప్పకుండా అవకాశం వస్తే తప్పకుండా, దాంట్లో తప్పేం లేదు. మా ప్రజలకి మంచి చేయాలని మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు, ఇంకా వస్తే మంచిదే కదా, ఇంకా చాలా మంది ప్రజలకి మేము మంచి చేయగలుగుతాము. ఆల్రెడీ మీ సోదరుడు ఇప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నారంటే మీ పెద్దనాన్న కుమారుడు, ఇప్పుడు మళ్ళీ మీరు కూడా ఉన్నారు కదా, బ్రహ్మానందరెడ్డి గారు వచ్చారు, ఇంకా మీరు ఉన్నారు, ఇంకా ముచ్చటగా 3వ వ్యక్తిగా మౌనిక గారు వచ్చే అవకాశం ఉంది. ముగ్గురే కాదండి, 4-5 మంది లైన్లో ఉన్నారు. అంటే జిల్లాలో నియోజకవర్గాలు మీ కుటుంబానికి సరిపోతే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అలా అని కాదండి, ఎందుకంటే ఈరోజు ఇంకా కోయిలకుంట్ల కానీ, నంద్యాల కానీ, ఆలగడ్డ కానీ ఈరోజు అందరికీ మా కుటుంబం తెలిసిందే. సో ప్రజలకి మంచి చేయాలనుకుంటాం, కానీ మాకు పదవులు రావాలా, ఎమ్మెల్యేలు కావాలా అనేది మా ఏజ్ అంతా మేము కోరుకునేవి ఇవేమున్నాయి. ఏమంటే ఈ పరిస్థితి వల్ల మేము రావాల్సి వచ్చిందే కానీ, లేకపోతే అసలు పాలిటిక్స్ మేము పిల్లలు మమ్మల్ని తీసుకురావాలనే ఉద్దేశం కూడా మా పేరెంట్స్కి ఎప్పుడూ లేకుండా. ఓకే మేడం, అంటే భూమా వారసులుగా బ్రహ్మానందరెడ్డి గారు వచ్చినప్పటికీ కూడా భూమా అఖిలప్రియ గారికి ఉన్నంత చొరవ, స్వేచ్ఛ, మాట తీరు, ఎదుటి వ్యక్తిని ఆకట్టుకునే తత్వం బ్రహ్మానందరెడ్డి గారిలో లేదు. ఆయన మృదు స్వభావి, అంటే చాలా సౌమ్యుడిగా కనిపిస్తాడు, అంటే ఎవరైనా వచ్చినా కూడా సరిగ్గా మాట్లాడలేడు, ఎక్కువగా కలుపుగోరుతనం లేదు. కానీ ఎవరైనా వచ్చినా కూర్చోబెట్టి మాట్లాడేంత ఓపిక తీరిక కూడా ఆయనకు లేదు. ఇలాంటి సందర్భంలో ఆయన ఎలా గెలవగలుగుతాడు అనేది ఒక సందేహం ఉంది. అది ఎలా సాధ్యం అంటారు? భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు నా గురించి కూడా ఇలాగే అన్నారు, ఇప్పుడు నా గురించి డిఫరెంట్గా అంటున్నారు. అది కంపల్సరీగా ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు, ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నప్పుడు, గ్రౌండ్ లెవెల్లో వెళ్తున్నప్పుడు కంపల్సరీగా మార్పు అనేది వస్తుంది. భూమా బ్రహ్మానందరెడ్డి గారు ఇంతవరకు ఎప్పుడు ప్రజల్లోకి రాలేదు. ఆయన ఎప్పుడూ బ్యాక్గ్రౌండ్లో పాలిటిక్స్ చూసుకున్నారు. అమ్మ ఎలక్షన్స్ కానీ, నాన్న ఎలక్షన్స్లో టైంలో కానీ మొత్తం బ్యాక్గ్రౌండ్లో కార్యకర్తలు ఏజెంట్గా కూర్చోవడం కానీ, లేకపోతే జనరల్ ఏజెంట్గా మొత్తం తిరగడం కానీ, ఎక్కడైనా గొడవలు జరిగితే వెళ్ళడం కానీ, ఇవన్నీ మేము అందరం చేసినందే. ఈరోజు భూమా బ్రహ్మానందరెడ్డి గారు డైరెక్ట్ పాలిటిక్స్, భూమా నాగిరెడ్డి గారు లేకుండా, శోభా నాగిరెడ్డి గారు లేకుండా సొంతంగా రావడం అనేది ఫస్ట్ టైం కాబట్టి కొంచెము ఎక్కడైనా గ్యాప్ అనేది ఉంటుంది. కానీ కొత్త, మీ అందరూ గమనించాల్సింది ఏంటంటే రాజకీయాలకి కొత్త. కేవలం భూమా నాగిరెడ్డి గారు చనిపోయారు, మంచి చేయాలా, వీళ్ళ కుటుంబంకి నేను ఉండాలా, చెల్లికి వీళ్ళకి నేను ఉండాను అనే ఒక మంచి ఆలోచనతో మా అన్న ఈరోజు రావడం జరిగింది. తప్పకుండా ఈరోజు మీ ఎవరైతే విమర్శలు చేస్తున్నారో భూమా బ్రహ్మానందరెడ్డి గారి గురించి, తప్పకుండా నెక్స్ట్ మీరు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు రివర్స్గా మీరే మాట్లాడతారు. ఆ చొరవ లేదు అంటే ఎవరైనా మాట్లాడించినా పెద్దగా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు భూమా బ్రహ్మానందరెడ్డి గారు అంటున్నారు. అంటే దానికి ఇంకా మీరు ట్రైన్ చేయట్లేదు, అన్నయ్య ఇలా ఉండాలి ఇలా ఉండాలని? నన్ను కూడా ఎవరు ట్రైన్ చేయలేదండి, నన్ను కూడా ఎవరు ట్రైన్ చేయలేదు. అది ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు బ్లడ్లో ఉంది అది. సో ఒకరు చెప్తే కాదు కదా, అది ఆటోమేటిక్గా టైంకి రావాల్సిన టైంకి వచ్చేస్తుంది. అది
ఏమంటే కూర్చోమని చెప్పడము అది పలకరించడం అనేది తప్పకుండా అది ఎక్కడ చిన్న చిన్న ఎవరో మా గురించి తెలియని వాళ్ళు అర్థం కాని వాళ్ళు అనే మాటలే కానీ భూమా బ్రహ్మానందరెడ్డి గారు లీడర్లు అందరినీ కూడా కలుపుకొని చాలా బాగా పోతున్నారు. ఇప్పుడు నంద్యాల 80% లీడర్లు అందరి పేర్లతో సహా అన్న పిలిచే స్థాయికి వచ్చాడు. సో అందరినీ కూడా బాగా పలకరిస్తున్నాడు. ఏ టైంకి ఫోన్ చేసి చిన్న సమస్య చెప్పినా అటెండ్ అవుతున్నాడు. సో ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నాడు. అదేవిధంగా రాజకీయాలకి కొత్త అవ్వడంతో అక్కడ ఇక్కడ పాత లీడర్ని గుర్తుపట్టకపోవచ్చే కానీ తప్పకుండా వాళ్ళందరూ కూడా వచ్చే రోజులు వాళ్ళందరూ కూడా కలుపుకొని పోయే మనస్తత్వం అన్నది. అంటే భూమా బ్రహ్మానందరెడ్డి గారు జగత్ డైరీ ఎండీగా కొనసాగుతున్నారు. అంటే ఆ జగత్ డైరీ మీద ఏదో కేసులు అలినేషన్ కేసెస్ ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. వీటన్నిటిని కూడా ప్రతిపక్షం అంటే వైఎస్ఆర్సీపీ అస్త్రాలుగా మార్చుకునే అవకాశం ఉంది. ఇంతవరకు జగత్ డైరీ మీద ఒక కేసు కూడా లేదు. చాలా చక్కగా భూమా బ్రహ్మానందరెడ్డి గారు చాలా చక్కగా దీన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఇది పెట్టాలి, మా మదర్కి ఇటువంటి ఫీల్డ్స్ చాలా ఇంట్రెస్ట్. డైరీ పెట్టాలని, ఫామ్ పెట్టాలని, బఫెలోస్ మాకు 300 బఫెలోస్ ఉన్నాయి, డైరీ పెట్టాలా, మిల్క్ సప్లై చేయాలి. ఇది మా మదర్కి ఒక ఆలోచన వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. మా మదర్కి రాగానే మా ఫాదర్ పెట్టేద్దామని చెప్పేసి ఇమ్మీడియట్గా దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది, జగత్ డైరీ అని. సో తమ్ముడి మీద పేరు మీద పెట్టినప్పుడు కంపల్సరీ అన్న అయితేనే బాగా చూసుకోగలుగుతాడు అని చెప్పేసి అన్నని పెట్టి అన్న చాలా చక్కగా దాన్ని మెయింటైన్ చేసుకుంటూ రావడం జరిగింది. పెట్టి కూడా 3.5 years అయింది. సో ఇప్పటికి మాకు 20,000 liters per day సప్లై జరుగుతుంది. ఎక్కడ పోయినా కూడా హైదరాబాద్లో కూడా మేము సప్లై చేసే పరిస్థితి ఈరోజు వస్తుందంటే కేవలం బ్రాండ్ ఒకటి, తర్వాత క్వాలిటీ అనేది నీట్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు ఎక్కడ కూడా కెమికల్ ఇది వాడకుండా ఓన్లీ ప్యూర్ బఫెలో మిల్క్ అనేది మేము సప్లై చేస్తున్నాం. చాలా చక్కగా రెస్పాన్స్ వస్తుంది. నంద్యాల, కర్నూలు, చుట్టుపక్కల ఏరియాలు, గుంటకల్ ఇటువంటి ఏరియాల్లో కూడా మేము సప్లై చేస్తున్నాం. త్వరలోనే హైదరాబాద్ కూడా షిఫ్ట్ అయిపోతున్నాం. హైదరాబాద్ వరకు తెలంగాణ కూడా వెళ్ళిపోతున్నారా? తప్పకుండా. ఎన్నికల సందర్భంగా నంద్యాల ప్రజలకు ఉచితంగా పాల ప్యాకెట్ ఇచ్చేది పెడుతున్నారు కార్యక్రమం. పాల ప్యాకెట్లు ఆల్రెడీ సప్లై చేయడం, ఎన్నికలు అయిపోయేంత వరకు పాల ప్యాకెట్లకు బిల్లులు లేవు అనేసి ఏమన్నా కార్యక్రమం లేదు. బిజినెస్ ఇదే దానికి దీనికి సంబంధం లేదు. కాకపోతే మేము బై ప్రోడక్ట్స్ అని ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నాము. మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి కూడా. మంచి క్వాలిటీ ఉందని ఒక మంచి పేరు తెచ్చుకోగలిగాము. దీన్ని సస్టైన్ చేసుకుంటూ దీని క్వాలిటీ పెంచుకుంటూ పోయి ప్రజలకి మంచి సర్వీస్ అందిగలిగితే బాగుంటుంది. ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకమైనది ఇరు పార్టీలకు. ఈ నేపథ్యంలో మీరు చూస్తే ఒక ఛాలెంజ్ విసిరారు. ఎన్నికల్లో గెలిస్తే అది పార్టీ బాధ్యతగా సమిష్టిగా భావిస్తాం, అందరూ కలిసి గెలిపించాం. ఒకవేళ మీ సోదరుడు అంటే మీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న మీ సోదరుడైన బ్రహ్మానందరెడ్డి ఉరిపితే ఆ బాధ్యత నేనొక్కటే తీసుకుంటాను, రాజకీయాల నుంచే తప్పుకుంటాను అని అసలు ఒక ఛాలెంజ్ ఇస్తారు. ఆ ఛాలెంజ్ అంటే ఆ గట్స్ కూడా కావాలి. అది భూమా కుటుంబానికే చెల్లింది. ఆ గట్స్ కూడా కావాలి. ఎందుకంటే నేను కొంతకాలం మీద మీరు రాజకీయాల్లోకి వచ్చిన కొంతకాలం ఆ స్థాయిలో ఇచ్చారు కదా, అంత పెద్దగా ఛాలెంజ్ చేశారు. ఒకవేళ జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటి? అసలుకి ప్రజల నుంచి మీకు అంత ఆదరణ ఉందని మీరు భావిస్తున్నారు? అసలుకి ఒకటండి, నేను అంత ధైర్యంగా చెప్పడానికి కారణము ఒకటి, నాకు పదవుల మీద లేకపోతే ఏదో పదవిలో పెట్టుకొని నేను ముందుకు వెళ్ళాలన్న ఆలోచన నాకు లేదు. కాబట్టి ఈరోజు స్వచ్ఛందంగా మా మదర్ చనిపోయిన తర్వాత, ఫాదర్ చనిపోయిన తర్వాత నేను రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం జరిగింది. ఆ ఒక్క ఆలోచన తప్పే కానీ నేను మంత్రినా, నేను ఎమ్మెల్యేనా, నెక్స్ట్ నా ఫ్యూచర్ ఏంటి, నేను ఎమ్మెల్యేగా ఉంటాను అనేది ఆలోచన నాకు లేదు. ప్రజలకి మంచి చేస్తాను, దానికోసమే వచ్చాను కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే లీడర్ ఎట్లా అవుతారండి? నేను మా భూమా బ్రహ్మానందరెడ్డి గారిని పెట్టించి నేను కంపల్సరీ మా బ్రదర్ అయితే చేస్తాడు అని చెప్పి అందరిని ఒప్పించి మా బ్రదర్ని నేను ముందుకు తీసుకురావడం జరిగింది. గెలిపోవటంలో సర్వసాధారణము, జరగడానికి జరిగితే నిజంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారా? తప్పేముందండి. ఇప్పుడు భయపడే వాళ్ళు లీడర్గా పనికిరారు. నేను చేయలేను, నేను మాట ఇచ్చినా కదా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఓడిపోతే ఏంటి, నేను ఆలోచన ఇంతవరకు రాలేదు. ఒకటి, భూమా కుటుంబం పైన నమ్మకంతో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చేసే కార్యక్రమాలను చూసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముందుకు వచ్చి మాకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు చూపించే ప్రేమాభిమానాలు ఈరోజు నాకు ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాకు పెరిగాయి. తప్పకుండా పెద్ద మెజారిటీ తోటి మేము గెలుస్తామనే నమ్మకం ఈరోజు నాకు కలిగింది, పార్టీకి కూడా కలిగింది. పెద్ద మెజారిటీ అంటే ఎంత మేడం? అది మెజారిటీ నంబర్ ఇంకా నేను చెప్పకూడదు, కానీ మంచి మెజారిటీ వస్తుంది. ఎవరు కూడా ఊహించని మంచి మెజారిటీ ఈరోజు తెలుగుదేశం పార్టీకి క్యాండిడేట్కి రాబోతుంది. ఎందుకంటే ఒకటి, భూమా కుటుంబం గారిపైన ఉన్న నమ్మకం ఒకటి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలు అయితేమి, ఈరోజు మొత్తం క్యాబినెట్ అంతా వచ్చి కూర్చొని నంద్యాల కార్యక్రమాలన్నీ చేస్తున్నారు.
భూమా కుటుంబంకి అండగా మేము ఉంటామని చెప్పి నాకు సపోర్టింగ్గా ఈరోజు అందరూ రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా మంచి మెజారిటీతో ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. అంటే రాజకీయ నాయకుల మాటలు నీటి ముఠాలు ఉంటున్నారు, వాళ్ళ ఛాలెంజ్లు కూడా అలాగే ఉంటాయి. అఖిలప్రియ గారి ఛాలెంజ్ కూడా అలాగే మిగిలిపోతుంది. ఎందుకంటే ఐ థింక్ 2011-12 ఆ సంవత్సరాల్లో కడప ఉప ఎన్నిక జరిగింది, ఎంపీకి ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ పార్టీల నుంచి బరిలోకి దిగారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. అంటే అక్కడ డిఎల్ రవీంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ఆయన ఎంపీ అభ్యర్థి కూడా పోటీ చేశారు మంత్రిగా ఉంటూనే. ఆ సందర్భంలో ఒకటి అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓడిపోతే నా ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డికే రాసి ఇచ్చేస్తా, ఇది నా ఛాలెంజ్ అని అన్నారు. అయితే చివరికి ఆయన డిపాజిట్ కూడా దక్కలేదు. చివరికి వచ్చింది ఏంటి, ఆయన మాట కూడా నిలబెట్టుకోలేదు, ఆస్తులు రాసించలేదు. ఎవరైనా అడిగితే రాజకీయ ఎన్నికలప్పుడు దండిగా చెప్తాం ఇలాంటివన్నీ నిలబెట్టుకుంటామా ఏంటి అన్నారంట. అలాంటి మాటనే అఖిలప్రియ గారి నుంచి చూడొచ్చా నిజంగా? వాళ్ళ సంగతి నాకు తెలియదండి. నిజంగా అది చెప్పేంత వరకు నాకు కూడా తెలీదు. బట్ అది పక్కన పెడితే ఈరోజు ఇది మాకు ఒక ఎమోషనల్ ఇది. ఎందుకంటే మదర్ చనిపోయారు, ఫాదర్ చనిపోయారు, వాళ్ళిద్దరికి సంబంధించిన కార్యక్రమం ఇది. ఈరోజు భూమా నాగిరెడ్డి గారు మాట మీద నిలబడే వ్యక్తి. ఆయన ఒక మాట ఇచ్చాడా అంటే ఆ కార్యకర్తకు కానీ ఆ లీడర్కి కానీ అది ఎన్ని సమస్యలు వచ్చినా, రూలింగ్ పార్టీలో ఉన్న అపోజిషన్లో ఉన్న ఆ మాట మీద నిలబడే వ్యక్తి ఆయన. కంపల్సరీ ఆయన కూతురుగా నేను కూడా మాట మీద నిలబడతాను, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. భూమా బ్రహ్మానందరెడ్డి గారు మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. అదేవిధంగా ఈరోజు భూమా నాగిరెడ్డి గారు ఇచ్చిన హామీలు ఎటువంటివండి. ఈరోజు రోడ్డు వైడనింగ్ ప్రజలకి కావాల్సిన కార్యక్రమాలు ఆయన చెప్పినారు, ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తుంది. సో ఎందుకు ఓటు వేయరని ఎందుకు అనుకుంటున్నారు, ఎందుకు మెజారిటీ రాదని ఎందుకు అనుకోవాలి? ఈరోజు అవతల వ్యక్తి ఏదైనా మంచి పనులు చేశారు, కార్యక్రమాలు చేశాడని ఏదైనా మీరు చూపించగలిగితే నాకు ఏదైనా డౌట్ రావచ్చు. వాళ్ళు కూడా ఈరోజు 10 సంవత్సరాలు రూలింగ్లో ఉన్నారు, ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు. ఒక పెన్షన్ ఇప్పలేకపోయినారు, ఒక రేషన్ కార్డు ఇప్పలేకపోయినారు, ఒక రోడ్ వేయలేకపోయినారు. నిజంగా అంటే వాళ్ళతో మేము మా భూమా నాగిరెడ్డి గారిని కంపేర్ కూడా చేయలేము. అటువంటి కార్యక్రమాలు భూమా నాగిరెడ్డి గారు చేయాలనుకున్నారు నంద్యాలకి. సో గతంలో కూడా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. క్యాడర్ అంతా అలాగే ఉంది. ఎప్పుడైతే నాన్న నంద్యాలకి వచ్చారో నిజంగా క్యాడర్ అందరూ కూడా చాలా సపోర్టింగ్గా ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాలు ఆయన రూలింగ్ చేసిన మంత్రిగా ఉన్నా కూడా ఈరోజు కేవలం 6 నెలలు భూమా నాగిరెడ్డి గారు వచ్చి కూర్చున్న 6 నెలలకి ప్రజలందరూ కూడా ఆయనకు ఓటేశారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఆయన మీద ఎటువంటి నమ్మకం ఉందో. సో ఆ కార్యక్రమాలన్నీ జరుగుతున్నప్పుడు తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ చూసి భూమా నాగిరెడ్డి గారి మీద అభిమానంతో ఈరోజు పిల్లలమైన మాకు సపోర్టింగ్గా ఉండాలని ఒక ఆలోచనలో కూడా ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తాయని కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మొత్తము పరిపాలన అమరావతి కాదు నంద్యాల నుంచే జరుగుతోంది అనేది అందరికీ అర్థమవుతుంది. మొత్తం క్యాడర్ అంతా ఇక్కడే ఉంటుంది. అంటే వైసీపీ వాళ్ళు కావచ్చు, అధికార పార్టీ మంత్రులు అందరూ కూడా, లోకేష్ బాబు గారు వచ్చిపోయారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి, మొత్తం పరిపాలన ఇక్కడి నుంచే కొనసాగుతుంది. అంటే అభివృద్ధి జరుగుతోంది, అంటే ఆగమేఘాల మీద చేస్తున్నారు, అంత ప్రజలు గమనిస్తున్నారు. ఇన్ని రోజులు లేనిది ఈ ఉప ఎన్నిక సందర్భంగా భూమా నాగిరెడ్డి గారి మరణం తర్వాత వచ్చిన ఉప ఎన్నిక సందర్భంలోనే చేయాల్సి వచ్చిందంటే ఇదంతా స్వార్థం కోసరం కాదని ప్రజలు కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా మీరు రోడ్డు వైడనింగ్ అంటున్నారు. ఈ రోడ్డు వైడనింగ్ వల్ల చాలామంది ఎమ్మెల్యేలు ఓడిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. మీకు మనం వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. అదే రోడ్డు వైడనింగ్ వల్ల ఈరోజు చాలామంది షాపులు కోల్పోయి ఇల్లులు కోల్పోయి రోడ్డు మీద పడుతున్నారు. వాళ్ళకు పరిహారం రాకోకుండా, అంటే కేవలం నోటీసులు ఇచ్చారు, అంటే ఇస్తాం పరిహారం అనేది, ఇంకా వాళ్ళ చేతికి అందలేదు. వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. అరే వీళ్ళ ఇది కోసం మమ్మల్ని రోడ్డు పాలు చేస్తున్నారే అన్నట్టుగా. అంటే ఇదంతా కూడా మీకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారా, మైనస్ అవుతుందని భావిస్తున్నారా? కంపల్సరీ ప్లస్సే అవుతుందండి. ఎందుకంటే రోడ్డు వైడింగ్ అనేది మీరు చెప్పినట్టుగా ఏ ప్రభుత్వం కానీ బై ఎలక్షన్స్ ముందు ఇంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని రోడ్డు వైడింగ్ జరిగింది ఎక్కడ లేదు. ముఖ్యమంత్రి గారు అంత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఈ నిర్ణయం తీసుకున్నారంటే మీరే అర్థం చేసుకోండి రోడ్ వైండింగ్ అనేది ఎంత అవసరమో. గతంలో మీరు భూమా నాగిరెడ్డి గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఇదే మాట వచ్చింది, రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని చెప్పి. ఎందుకంటే ఇరుకు రోడ్లు. ఈరోజు మహిళలు బయటికి వెళ్ళి తిరగాలంటే కూడా బయటకు తిరిగే పరిస్థితి లేదు. పందులు, ఆవులు, వెహికల్స్ తిరుగుతుంటాయి. అటువంటి రోడ్డు వైండింగ్ జరగాలని చెప్పి గత 30 సంవత్సరాల నుంచి అందరూ పోరాటాలు చేస్తున్నారు. కానీ ఎవరు ఏ లీడర్ కూడా ముందుకు వచ్చి చేయలేకపోయినారు, భయపడ్డారు. ప్రజలు ఎటువంటి రియాక్షన్ వస్తుందని భయపడ్డారు. కానీ భూమా నాగిరెడ్డి గారు వైసీపీలో ఉన్నప్పుడే చెప్పారు రోడ్ వైడనింగ్ అనేది నేను చేపిస్తాను అని.
తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత రోడ్ వైడనింగ్ గురించి మాట్లాడినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ముందుకొచ్చి మాకు సపోర్ట్ చేయలేదు, ఏ ఒక్కరు సపోర్ట్ చేయలేదు. కౌన్సిల్లో పెడితే కౌన్సిల్ తీర్మానం రాదు, ఆర్ఎన్బి వీళ్ళు పలకరు, వాళ్ళు పలకరు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి మీటింగ్లు పెట్టి దాన్ని స్టార్ట్ చేయించింది భూమా నాగిరెడ్డి గారు. ఈరోజు రోడ్ వైడనింగ్ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయో, డెఫినెట్గా కొంతమంది బాధపడతారు, కానీ ఆ బాధ ఇప్పుడు టెంపరీ. వాళ్ళందరూ ఇప్పుడు బాధపడినా ఫ్యూచర్లో కంపల్సరీ వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఎవరికైతే నిజంగా అంటే రోడ్ వైడనింగ్లో ఇవన్నీ పోయాయో వాళ్ళు త్యాగం చేశారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. వాళ్ళు త్యాగం చేసి ముందుకొచ్చి ఇవ్వడంతో ఈరోజు ఇది సాధ్యమైంది. వాళ్ళ మేలు నిజంగా అంటే నేను ఎప్పటికీ మర్చిపోలేను. వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, మీ అందరికీ న్యాయం జరగకపోతే మా నాన్న ఆత్మ శాంతించదు, మా నాన్న కళ ఇది. సో ఈ కళని మీరు ఇబ్బంది పడుతున్నారంటే ఆయన కూడా ఆత్మ శాంతించదు, కాబట్టి తప్పకుండా మీకు న్యాయం జరిగేలాగా చేస్తామని చెప్పినాము. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. వాళ్ళకి ఇచ్చేదానికన్నా 2.3% ఎక్కువ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. తప్పకుండా ఇంకొక 4-5 రోజుల్లో వాళ్ళకి చెక్స్ కానీ వాళ్ళకి అమౌంట్ కానీ వాళ్ళ అకౌంట్లో పడడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము ఆర్డీఓ గారితో, కలెక్టర్ గారితో, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అందరితో టచ్లో ఉండి కార్యక్రమాలన్నీ కూడా చేయబోతున్నాము. సో ఎవరికి ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదని కూడా మీకు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా రోడ్ వైడనింగ్ జరుగుతున్న ప్రతిసారి కమ్యూనిస్ట్ పార్టీస్ ముందుకు వస్తాయి, రోడ్ వైడనింగ్ వద్దనో లేకపోతే ధర్నాలు చేయడం కానీ. ఈరోజు వాళ్ళు కూడా ముందుకు రాలేదు అంటే రోడ్ వైడనింగ్ అనేది నంద్యాలకి అవసరం అని చెప్పి వాళ్ళు కూడా నమ్ముతున్నారు. ఏ ఒక్క స్టూడెంట్స్ కానీ మహిళలు కానీ ఎవరు కూడా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఎవరు కూడా ముందుకొచ్చి ధర్నాలు కానీ గొడవలు కానీ చేయలేదు. చాలా స్మూత్గా, చాలా సంతోషంగా రోడ్ వైడనింగ్ జరిగిన స్పాట్లో ముఖ్యమంత్రి గారు 2 గంటలు ఉన్నారు. రోడ్ వైడనింగ్ జరుగుతున్నప్పుడు నేను 20 నిమిషాల రోడ్ మొత్తం తిరిగినాను. సో నిజంగా అంటే ప్రజలకు ఇబ్బంది కలిగేదైతే మేము తప్పకుండా ప్రభుత్వం సైడ్ నుంచి వాళ్ళకి న్యాయం చేస్తాము. ఈరోజు అంత ధైర్యంగా ముఖ్యమంత్రి గారు 2 గంటలు అక్కడ రోడ్ వైడనింగ్ జరిగే దగ్గర స్పీచ్ ఇచ్చారు. రోడ్ వైడనింగ్లో షాప్స్ పోయిన వాళ్ళు వచ్చి దండలేసి ఆయనని అభినందించినారు. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూనే ముఖ్యమంత్రి గారు కూడా అర్థం చేసుకున్నారు, ఈ కార్యక్రమాలు కంపల్సరీ జరగాలి, ఎలక్షన్స్ కానీ ఇవన్నీ పక్కన పెట్టి రోడ్ వైడనింగ్ జరుగుతూనే మంచిది అని చెప్పి నంద్యాలకు సర్వే చేయించారు. 98% ప్రతి ఒక్కరూ రోడ్ వైడనింగ్ కావాలని సర్వేలో తేల్చిన తర్వాతనే రోడ్ వైడనింగ్ అనేది జరగడం స్టార్ట్ చేశారు. ఈ వేగము, ఈ నష్టపరిహారాల పంపిణీలు ఇవన్నీ కూడా ఇప్పటి వరకే ఉంటాయా? ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఇదే వేగము, ఇదే చొరవ మీలో ఉంటుందా? తప్పకుండా అండి, ఇది కంపల్సరీ కంటిన్యూ అవుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఎక్కడ స్టాప్ కావు, అది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతాయి. అటు నంద్యాల, ఆలగడ్డ 2 కార్యక్రమాలు కూడా పెద్ద స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి. కమ్యూనిస్టులు ముందుకు రాకపోవచ్చు, రోడ్ వైడనింగ్ విషయంలో ప్రజలకు నష్టం జరుగుతుంది. ఆర్పిఎస్ రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడైన బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు మోసం చేస్తున్నారు, నష్టపరిహారాలు చెల్లించడం లేదు అంటూ దీని మీద ప్రతిపక్షం కూడా మాట్లాడలేకపోతుంది. వాళ్ళకి పసుపు కుంకుమ గాజులు కూడా పంపించడం జరిగింది విద్యార్థి సంఘాల చేత. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎంతమంది షాపులు పోయినాయి, ఎవరు నష్టపోయినారు, స్ట్రక్చర్ వాల్యూ ఎంత ఇస్తున్నాము, వాళ్ళు రెంట్కుంటున్నారా ఓనర్సా, కంప్లీట్గా హౌస్ ఎంతమందికి పోయింది, ఈ లిస్ట్ నా దగ్గరకు ఫస్ట్ తీసుకురమ్మని చెప్పండి. నిజంగా అవగాహన లేకుండా ఈరోజు బయట నుంచి, ఈరోజు ఆయన నంద్యాల ఉండే వాళ్ళు కూడా కాదు, ఎక్కడో బయట నుంచి వచ్చి మాట్లాడుతున్నారు. ఎవరు నష్టపోయినా నా దగ్గరికి తీసుకురమ్మని చెప్పండి, నష్టపరిహారం మేము తప్పకుండా ఇప్పిస్తాము. నోటీసులు అనేది గత 3 నెలలు నోటీసులు ఇచ్చి, భూమా నాగిరెడ్డి గారు బతుకున్నప్పుడు నోటీసులు ఇచ్చారు, ఆయన చనిపోయిన తర్వాత నోటీసులు ఇచ్చారు, మొన్న మళ్ళీ అందరితో కూర్చొని మీటింగ్ పెట్టి మీకు ఇంత వస్తుంది స్ట్రక్చర్ వాల్యూ, మీకు ఈ విధంగా డబ్బులు ఇస్తామని చెప్పి కూడా అటు కన్నబాబు గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, ఏపీ టిట్కో వాళ్ళు ప్రతి ఒక్కరు అందరూ కూడా మీటింగ్లు పెట్టి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. ఎవరు కూడా ఈరోజు ముందుకు వచ్చి ఆయన ముందుకు వచ్చారు, ఆయనతో పాటు ఎందుకు లేరు? ఎవరైనా వచ్చి ధర్నాలు చేయాలి కదా, ఆయన ముందుకు వచ్చినప్పుడు ఎవరినో కూర్చొని ఆయనతో పాటు ధర్నా చేయాలి కదా, ఎవరు లేరు. ఆయన ఎవరినో కర్నూలు నుంచో అక్కడి నుంచి తీసుకొచ్చి ఈరోజు కూర్చొని ప్రెస్లో మాట్లాడుతున్నారు. కానీ నిజంగా నంద్యాలలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ సమస్య ఏంటనేది. అది దగ్గరగా మేము అందరం చూసాము. ఎవరు కూడా ముందుకు వచ్చి ధర్నాలు కానీ గొడవలు కానీ చేయట్లేదు. అందరు చాలా సాఫీగా ఉంది. రోజు వాళ్ళని కలుస్తున్నాము, వాళ్ళకి భరోసా ఇస్తున్నాము. కంప్లీట్గా ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లు కూడా కట్టిస్తున్నాం. సో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నప్పుడు ఎందుకు ఎవరైనా అబ్జెక్ట్ చేస్తారు?
సో ఏ రోడ్ వైడింగ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, అంతా చాలా స్మూత్గా నడుస్తుంది. రాయలసీమ పరిరక్షణ పేరుతో అంటే రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకంతా వివరిస్తూ ఆయన ముందుకు వస్తున్నారు కదా, ఆయన పార్టీ నుంచి రాయలసీమ పరిరక్షణ రాయలసీమకి ఈ విధంగా అన్యాయం జరుగుతుంది, తాగునీటి విషయంలో అయితేనేమి, డెవలప్మెంట్ విషయంలో విద్యా ఉపాధి అవకాశాల్లో కూడా అంతా అన్యాయం జరుగుతుందంటూ ఆయన ఎలుగెత్తి చాడుతూ ప్రజల్లోకి వస్తున్నారు. ఇదంతా కూడా ఎన్నికల్లో టీడీపీకి ఏమైనా డ్యామేజ్ అవుతుందని మీరు భావిస్తున్నారా? ఆర్పిఎస్ ఒక మీకు అదే ప్రత్యర్థిగా అంటే కాకపోయినా కూడా దానివల్ల ఇబ్బందికరంగా ఉంటుందని ఏమన్నా ఫీల్ అవుతున్నారా? లేదండి, నాకు అసలు ఆలోచన లేదు. అసలు శిల్పా మోహన్ రెడ్డి గారు గతంలో 10 సంవత్సరాలు ఆయన చేసిన, ఆయన అసలు పోటీయే కాదు మేము అంటుంటే ఇది అసలు మేము ఆలోచించాల్సిన అవసరం. శిల్పా మోహన్ రెడ్డి గారు మీకు పోటీయే కదా? ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఇంత పెద్ద స్థాయిలో జరుగుతున్నప్పుడు ఈ 10 సంవత్సరాలు ప్రజలను ఇబ్బంది పెట్టిన ఆయన ఈరోజు కేవలం ఆయనకి ఎమ్మెల్యే టికెట్ రాదనే ఒక ఆలోచనతో పార్టీ మారిన ఆయన ప్రజల గురించి ఆలోచించకుండా ఇప్పుడు ఎలక్షన్ వస్తే, బై ఎలక్షన్ వస్తే కార్యక్రమాలన్నీ ఆగిపోతాయి, ఎలక్షన్ కోడ్ వస్తే అన్నీ ఆగిపోతాయని తెలిసిన వ్యక్తి ఈరోజు ఎందుకు వెళ్ళినారు? సో అటువంటి వ్యక్తిని మేము పోటీ అనుకోవడం కూడా కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాము. మొత్తం ఇది వన్ సైడ్ అవుతుంది అనుకుంటున్నారా? వార్ వన్ సైడ్ కాదండి, ఇది అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు కావాలని అనుకున్న వాళ్ళందరూ ఒక సైడ్కి వచ్చేస్తున్నారు. మాకు ఇంకా చాలు, మేము పడిన అవస్థలు కానీ, మేము పడిన ఇబ్బందులు కానీ, మేము కష్టాలు కానీ, ఇంకా పడినవి నంద్యాల ప్రజలు చాలా అనుకొని అందరూ కూడా ఒక గూటికి చేరుకున్నారు. మాకు అభివృద్ధి కావాలా, మాకు తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, వీళ్ళెత్తనే మా గురించి ఆలోచిస్తున్నారు, భూమా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే మాకు న్యాయం చేయగలుగుతారు, వాళ్ళ మాట మీద వాళ్ళు నిల్చుంటారని చెప్పి ఒక ఆలోచనతో అందరూ ఒక గూటికి చేరుకోవడం జరిగింది. భూమా కుటుంబం నుంచి వచ్చిన మీరు ఒక రాష్ట్ర మంత్రిగా ముక్కుసూటితనంగా వెళ్తున్నారు. అదే చోరలోనే మీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా కఠినంగా ఉంటున్నాయి కూడా. అయితే ఈ నేపథ్యంలోనే మీ దగ్గర ఉంటున్నట్టే మీ సీనియర్ అంటే మీ తండ్రి గారు కావచ్చు, మీ అంకుల్ అయిన ఏబి సుబ్బారెడ్డి గారు కావచ్చు, మీ మామగారైన మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీరు తీసుకునే నిర్ణయాలు కొద్దిగా మీకు కానీ వాళ్ళ చొరవ, వాళ్ళ మాట తీరు అందరితో కూడా మీకు కాస్త ఇబ్బందికర అంశంగా పరిణమిస్తుందంటారు. ఈ ఇబ్బందులు మీరు ఎలా అధిగమిస్తారు? ఒకటి, ఇప్పుడు నేను అబ్బాయిని అంటే నా గురించి ఇలా మాట్లాడే వాళ్ళు కాదు. ఒకటి, నాకు భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత నిజంగా ఆ బాధల నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం నాకు. ఎందుకంటే మా ఫాదర్ నేను ఇంకా మా నాన్నకి ఆయనతోటే నేను ఎవరు చెప్పినా వినేదాన్ని కాదు, మా నాన్న చెప్తే వినేదాన్ని. సో అంత గారాభంగా అంత ఇదిగా పెరిగినదాన్ని. ఈరోజు సడన్గా కుటుంబ బాధ్యతలు కానీ ఇంకోటి కానీ నా మీద వచ్చి పడినప్పుడు నేను స్ట్రాంగ్గా ఉన్నానని చూపించుకోకపోతే ఈరోజు సమాజంలో నేను సర్వే కాలేను. అటు కుటుంబంలో నేను చూసుకోవాలా, అటు రాజకీయాలు చూసుకోవాలా, సీనియర్ మోస్ట్ వాళ్ళతోటి ఉండాలా, అపోజిషన్ లీడర్స్తో నేను కొనుక్కోవాలా. నేను స్ట్రాంగ్గా ఉన్నాననే మెసేజ్ నేను పంపించకపోతే నిజంగా నేను ఈ సమాజంలో ఒక ఆడపిల్ల రాజకీయంగా పైకి రావాలంటే చాలా ఇబ్బందులు పడాలి. సో తప్పకుండా నేను ఒక స్ట్రాంగ్ ఉన్నాను, మా ఫాదర్ లాగా నేను చేయగలుగుతాను. క్యాడర్ కూడా ఈరోజు నేను స్ట్రాంగ్గా లేకపోతే ఆలగడ్డ వాళ్ళు కానీ నంద్యాల వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయరు. నేను వీక్గా ఉన్నాను, నేను సరెండర్ అవుతున్నానంటే ఎవరు నన్ను యాక్సెప్ట్ చేయరు. అటువంటి లీడర్లు ఉన్నారు నా దగ్గర. సో తప్పకుండా నేను కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉన్నా కూడా నేను కూడా ఒక ఆడపిల్లని, తప్పకుండా అందరిని కలుపుకొని పోవాలి, అందరు నావాలని ఒక భావనలో నేను ఉన్నాను. స్టార్టింగ్లో కొంచెం అది ఎక్కువ చూపించాల్సి వచ్చింది, ఎందుకంటే నా క్యాడర్ కోసం కానీ నా కుటుంబం కోసం కానీ. అంతేగాని నేను అందరిని పక్కన పెట్టుకుని నేను ఒక్కదాన్నే వెళ్తాననే ఆలోచనలు అయితే నేను లేను. జిల్లాలో కానీ ఏవి సుబ్బారెడ్డి గారు కానీ, మా మామ ఎస్వి మోహన్ రెడ్డి గారు అందరూ కూడా ఒక టీంలో కానీ చేసుకుంటే మేము ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి తప్పకుండా ఒకరిని పక్కన పెట్టాలన్న ఆలోచన నాకు లేదు. ఏమంటే స్టార్టింగ్లో నేను ఒక స్ట్రాంగ్గా ఉన్నాను, క్యాడర్కి చూపించుకోవడానికి, మా వాళ్ళకి ఒక భరోసా ఇవ్వడానికి, నేను పర్సనల్గా నేను స్ట్రాంగ్గా ఉండడానికి నేను కొన్ని కఠినంగా నేను ఉండాల్సి వచ్చింది, ఉన్నాను. కానీ తప్పకుండా వచ్చే రోజుల్లో ఏ కంప్లైంట్ రాకుండా అందరిని కలుపుకొని పోవాలనే కూడా ఆలోచన ఉన్నాము. అంటే గతంలో తెలంగాణకి ఒక కాంట్రాక్టర్తో మాట్లాడింటే మీ తండ్రి గారు బతుకున్న రోజుల్లో మాట్లాడిన సంబంధించి ఫస్ట్ ఏబి సుబ్బారెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీ నాన్నగారు మాట్లాడడము అదొక అప్పుడు పెద్ద ఒక వైరల్ అయింది. ఇది మళ్ళా తర్వాత నంద్యాలకు చెందిన ఒక మైనారిటీ అతనితో కూడా ఏబి సుబ్బారెడ్డి గారు బెదిరిస్తూ మాట్లాడడము ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలాంటి దుందుడుకు చర్యలు అంటే ఇవన్నీ ఎందుకంటే మీరు అమ్మా నాన్న లేని తనం వల్ల రాజకీయ పరిణితి కోసము కొంతమంది పెద్దలను మీరు దగ్గర పెట్టుకుని అంటే వాళ్ళ నుంచి రాజకీయ పరిణితి నేర్చుకోవాలని దీన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళంతా దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారు అంటున్నారు కదా. అంటే ఇలాంటి తిట్టు ఇవన్నీ కూడా ఎన్నికల్లో మీకు ప్రతిబంధకాలుగా మారుతుంటాయి కదా, ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? లేదండి, ఇప్పుడు ప్రజలు కూడా ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరిని తిడుతున్నారు ఇవన్నీ పక్కన పెట్టేస్తారు. వాళ్ళకి అనవసరం అవన్నీ.
మాకు కావాల్సింది మాకు చెప్పిన మాటలు, మాకు హామీలు ఇచ్చిన కార్యక్రమాలు, మాకు ఇల్లు కట్టించాలా, మాకు రోడ్ వైడనింగ్ జరగాల, మాకు తాగునీటి సమస్య లేకుండా చేయాలా. ఎవరు ఏం మాట్లాడుకున్నా పక్కన పెట్టేశారు. మాకు అభివృద్ధి ఎవరు చూపిస్తున్నారు? తెలుగుదేశం పార్టీ చూపిస్తుంది. తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి ఎవరు? భూమా బ్రహ్మానందరెడ్డి. వాళ్ళతో ఉన్న కుటుంబం ఏంది? భూమా కుటుంబం. ఇది మాత్రమే చూస్తున్నారు. మిగతా అవన్నీ కూడా ఏది హైలైట్ కావట్లేదు. అది మీడియాలో ఒకవేళ వచ్చినా 2-3 రోజులే, కానీ దాని తర్వాత కూడా అటువంటివి ఎవరు కూడా సీరియస్ తీసుకోవట్లేదు. కేవలం మాకేం జరుగుతుంది నంద్యాలలో, ఈరోజు రాష్ట్రం మొత్తము నంద్యాలలో ఏం జరుగుతుంది, ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, అన్నీ నీట్గా ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నారు. ప్రజలు, ఇక్కడుండే ప్రజలు ఎవరు ఊహించలేదు ఇటువంటి కార్యక్రమాలు నంద్యాలలో ఇంత ఫాస్ట్గా జరుగుతాయని. ప్రతి ఒక్క గ్రామంకి రోడ్డు వస్తుంది, తాగునీటి సమస్య పోతుంది, పందులు పోతున్నాయి. సో ఈ కార్యక్రమాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారే కానీ మిగతావి కూడా ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. ఇంతవరకు బాగానే ఉన్నాం, మీరు అందరినీ కలుపుకొని పోతున్నాము, అందరి మద్దతు ఉంది మాకు అని అంటున్నారు. అంటే మీ అనుకున్న వారంతా కూడా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మీ కుటుంబ విజయం కోసం, బ్రహ్మానందరెడ్డి గారి విజయం కోసం ఖచ్చితంగా శ్రమిస్తున్నారు అని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారా? మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈరోజు నేను చూస్తున్నాను, ఈరోజు కాళ శ్రీనివాసులు ఇన్ఛార్జ్ గారు కానీ, లేకపోతే కేఈ కృష్ణమూర్తి కానీ, కేఈ ప్రభాకర్ గారు కానీ, లేకపోతే అమర్నాథ్ రెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారు, తర్వాత మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్కరు మీకు నేను సపోర్టింగ్గా ఉన్నాను. ఎందుకంటే వీళ్ళందరూ కూడా గతంలో భూమా నాగిరెడ్డి గారు, భూమా శోభా నాగిరెడ్డి గారితో పనిచేసిన వాళ్ళే, వాళ్ళందరితో మంచి రిలేషన్షిప్ ఉన్న వాళ్ళే, చిన్నప్పటి నుంచి నన్ను చూసిన వాళ్ళే. సో అచ్చెన్నాయుడు గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గతంలో కొన్ని సంవత్సరాల నుంచి అందరితో పరిచయం ఉన్న వాళ్ళే. మళ్ళీ వీళ్ళందరూ మీ కుటుంబంకి నేను అండగా ఉంటాము అని చెప్పి ముందుకు వచ్చి నాకు సపోర్టింగ్గా ఈరోజు మా నాన్న ఏదైతే చేయాలని అనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా దానికి భాగస్వామ్యం అయ్యి ముందుకు వచ్చి నాకు సపోర్ట్ చేస్తున్నారు. సో చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మద్దతు తెలుపుతున్నందుకు. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ చాలా సపోర్టింగ్గా ఉన్నారు. నేను నిజంగా యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సపోర్ట్ నాకు వీళ్ళ సైడ్ నుంచి వస్తుందని. కానీ ప్రతి ఒక్క విషయము ఇట్లా చేస్తే బాగుంటుందమ్మా, నువ్వేమనుకుంటున్నావు అని నన్ను కన్సిడర్ చేసుకొని ప్రతి ఒక్కటి కూడా చేయడం జరుగుతుంది. సో నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ఎవరెవరు వచ్చి నాకు పనులు చేస్తున్నారు, మాకు అండగా ఎవరు ఉంటున్నారు అందరూ చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి కూడా ఒక మంచి రెస్పాన్స్ వస్తుంది. మీరు ఇంతవరకు చెప్పారు మీకు ఎవరెవరు మద్దతు ఇస్తున్నారు, అండగా నిలబడుతున్నారు. చెప్పిన వాళ్ళు ఒక్కరు కూడా స్థానికులు కాదు, అందరూ కూడా బయట నుంచి వచ్చి ప్రస్తుతం మీకు మద్దతు ప్రకటించి మీ తరఫున ప్రచారం చేసి భవిష్యత్తులో ఏం చేస్తామని అలా మాటలు చెప్పి వెళ్ళిపోయేది తప్పితే స్థానికంగా ఉండేవాళ్ళు కాదు. స్థానికంగా ఉంటున్న వారు, స్థానిక నాయకులు ఎవరైతే మీ తండ్రి గారి హయాం నుంచి ఉన్నారో ఆ నాయకుల గురించి నేను అడుగుతున్నా. వాళ్ళు మీకు మనస్ఫూర్తిగా పనిచేస్తున్నారు. ఎందుకంటే బ్రహ్మానందరెడ్డి గారు గెలిస్తే ఇక భవిష్యత్తులో తమకు రాజకీయ భవిష్యత్తు లేదు, తమకి ఎమ్మెల్యే కుర్చీని మరిచిపోవాల్సిందే, ఇక బ్రహ్మానందరెడ్డి పరం అవుతుందని ఊహిస్తూ వాళ్ళు అంటీ ముట్టనట్లుగా పని చేస్తున్నారు. అంటే ఒకరిద్దరు కాదు, దాదాపు ఒక 500 వరకు ఉండొచ్చు అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీకు పని చేస్తున్నారు. లోకల్గా వాళ్ళు ఇచ్చే భరోసా ప్రజలు నమ్ముతారు. ఎక్కడి నుంచో వచ్చిన కాలువ శ్రీనివాసులు గారు, అచ్చెన్నాయుడు గారు, ఇంకోరు కాదు, వస్తారు, 4 మాటలు చెప్తారు, వెళ్ళిపోతారు. తర్వాత ఆరం మోయాల్సింది అఖిలప్రియ గారితో పాటు ఆ స్థానికంగా ఉంటున్న ఆ నాయకులు మీకు ఎలాంటి సహకారం అందిస్తున్నారు? ఒకటండి, మీరు చెప్పినట్టుగా ఎమ్మెల్యే టికెట్ గురించి ఎవరు పోటీ చేస్తున్నారు నాకైతే మీరు చెప్తున్నప్పుడు నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఈరోజు ఎస్పీ రెడ్డి గారు కానీ ఆయన పాపం వీల్ చైర్లో కూర్చొని ప్రచారం చేస్తున్నారు. మరి ఇంకా దానికి మించి ఇంకేముంటుంది. అదేవిధంగా ఏవి సుబ్బారెడ్డి గారు, ఆయన అన్ని వార్డ్స్ తిరుగుతున్నారు, ఆయన జోరుగా ప్రచారం చేస్తున్నాడు. ఫరూక్ గారు ఎంత యాక్టివ్ అయినారంటే నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఫరూక్ అంకుల్కి ఫేస్ వెలిగిపోతుంది, చాలా ఉత్సాహంగా తిరుగుతున్నారు. ఈరోజు ముస్లిమ్స్ అందరూ బయటకు వచ్చి ఫరూక్ గారి ఇంట్లో రోజుకి 2000 మంది ఉంటారు ఆయన ఇంట్లో. సో అంత ఉత్సాహం పెరిగింది ఈరోజు. అదే మాదిరిగా నోమాన్ సార్ గారిని ఆయన ముందుకు రావడం జరిగింది, బాబన్న సార్. ఈరోజు వాళ్ళు వీళ్ళు అని కాకుండా ప్రతి ఒక్కరూ వీధి తిరిగి ఇంటింటికి వెళ్ళి జరిగే కార్యక్రమాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే మినిస్టర్లకు కానీ, అక్కడ అందుబాటులో ఉన్న మినిస్టర్లకు కానీ, లేకపోతే ఇక అధికారులకు చెప్పే పనులన్నీ చేపిస్తూ ఈరోజు ఇంత జోరుగా మేము ముందుకెళ్తున్నప్పుడు తప్పకుండా ఎవరు కూడా వేరే ఇంటెన్షన్ తోటి ఎవరు పని చేయట్లేదు. కేవలం తెలుగుదేశం పార్టీ గెలవాలి, భూమా నాగిరెడ్డి గారు ఇచ్చిన కళలు నెరవేర్చాలి, భూమా బ్రహ్మానందరెడ్డి గారు గెలిపించుకోవాలనే ఈ 3 అంశాల మీద అందరూ కూడా ముందుకు వచ్చి నాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. మంత్రిగా మీరు బాధ్యతలు చేపట్టినా మీ మంత్రిత్వ శాఖలో మీరు ఇంకా పట్టు సాధించలేదు, చెప్పాలంటే పూర్తి స్వేచ్ఛ కూడా ఇవ్వట్లేదు మీ మంత్రిగా మీకు అంటున్నారు. ఈ సందర్భంలో నంద్యాల నియోజకవర్గ ప్రజలకు మీరు ఎలాంటి భరోసా ఇవ్వగలరు ఒక మంత్రిగా? నేను మంత్రి అయిన తర్వాత కంపల్సరీగా స్టార్టింగ్లో ఏమైందంటే ఈ పోర్ట్ఫోలియో అనేది ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండింది.
సో అందులో నుంచి పవర్స్ నాకు రావడానికి ఒక 10-15 డేస్ పట్టింది. కానీ ఎప్పుడైతే నేను మొత్తం రివ్యూ మీటింగ్ 3 సార్లు రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాను నేను టూరిజంకి సంబంధించి, తెలుగు భాషకు సంబంధించి, టూరిజం గురించి, కల్చర్కి సంబంధించి 3 సార్లు మీటింగ్ పెట్టుకున్నాను. ప్రతి ఒక్క ఆఫీసర్తో ఇంటరాక్ట్ అయ్యాను. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్లో పెట్టుకున్నప్పుడు టూరిజం బోర్డు గురించి అధికారులందరూ ప్రజెంటేషన్స్ ఇచ్చినప్పుడు నా సైడ్ నుంచి నేను సొంతంగా ఒక ప్రజెంటేషన్ ఇచ్చాను. మా సెక్రటరీ గారు చెప్పారు, ఇంతవరకు ఏ మంత్రి కూడా పెన్ డ్రైవ్ ఇచ్చి ప్రజెంటేషన్ ఎవరు ఇవ్వలేదు, ఫస్ట్ టైం మీరే ఇచ్చారు మేడం, నేను చూస్తున్నాను కదా అన్నారు. అంటే నేను కొత్త అవ్వడంతో ఈ ఫీల్డ్ నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండడంతో నేను కూడా సీరియస్గా తీసుకొని దాని గురించి స్టడీ చేసి ముఖ్యమంత్రి గారి దగ్గర నేను ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆయన కూడా అప్రిషియేట్ చేశారు. చాలా బాగా చేస్తున్నావమ్మా, నువ్వు బాగా స్టడీ చేసుకుంటావని అప్రిషియేట్ చేశారు. సో దాని తర్వాత ఇప్పుడు నాకు నంద్యాల బై ఎలక్షన్ రావడంతో కొంచెం గ్యాప్ వచ్చిందే కానీ ఎప్పటికప్పుడు సెక్రటరీ గారితో, ఎండీ గారితో వీళ్ళందరితో టచ్లో ఉన్నాను. ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా నేను నోట్ చేసుకుంటున్నాను. మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా నేను ఇన్వెస్టర్స్ మీటింగ్ పెట్టాను. అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళందరితో మీటింగ్ పెట్టాను. వాళ్ళు చెప్పిన సమస్యలన్నీ నోట్ చేసుకున్నాము. ఇవన్నీ ఎండీ గారికి, సెక్రటరీ గారికి పంపించి ఈ ప్రాబ్లమ్స్ అన్ని తీర్చేయమని చెప్పి కొత్త పాలసీ తీసుకొస్తున్నాము. సెక్రటరీ గారు కొత్తగా వచ్చారు, నేను కొత్తగా వచ్చాము, ఇద్దరం కూర్చొని పాలసీస్ మారుస్తున్నాము. అదేవిధంగా మనకి కావాల్సిన టూరిజం లోగో మారుస్తున్నాం. A to Z ఎక్కడైతే అన్నీ మార్చాలో అవన్నీ కూడా ప్లాన్ చేసి పెట్టుకున్నాము. ఈ బై ఎలక్షన్ అయిపోయిన వెంటనే టూరిజం మీద పడి దాని మీద ఎటువంటి చేంజెస్ చేయాలో అవన్నీ టకటక చేంజ్ చేసేసుకుంటూ పోతాము.